ఉక్రెయిన్ మొన్ననే అమెరికా ఇచ్చినటువంటి ఆయుధాలు, నాటో ఇచ్చిన ఆయుధాలు, యూరోప్ ఇచ్చిన ఆయుధాలతో వెళ్ళి రష్యాలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీల మీద దాడులు చేసింది. తద్వారా అది ఆయిల్ అమ్ముకోవడానికి వీల్లేని పరిస్థితి సృష్టించే ప్రయత్నం చేసింది. దాన్ని మంటల్ని తొలి దశలోనే ఆర్పడం ద్వారా తమ వ్యాపారాలకి లాస్ అయితే అయ్యింది, కానీ ఎక్కువ లాస్ రాకుండా జాగ్రత్త పడింది రష్యా. ఇప్పుడు దానికి రిటాలియేషన్, దెబ్బకి దెబ్బ తీసేయడందుకు రంగం సిద్ధం చేసుకుంది. తాజాగా ఉక్రెయిన్లో ఉన్నటువంటి థర్మల్ పవర్ ప్లాంట్లన్నిటి మీద ఒక్కసారిగా విరుచుకుపడింది. అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల మీద ఒక్కసారిగా విరుచుకుపడింది. దాంతో ఒక్కసారిగా కరెంటు ప్రొడక్షన్ ఆగిపోయింది. దాంతో ఎలక్ట్రిసిటీ మొత్తం ఆగిపోయింది. దాదాపుగా 60 నుంచి 70% ప్రాంతాలతో ఆ ఇంపాక్ట్తో చీకట్ల పాలైపోయారు ఉక్రెయిన్ ప్రజలు. ఈ విషయాన్ని ఉక్రేనియన్ సెంట్రనిగో అధికారికంగా ప్రకటించింది. ఇట్లాగా ఉక్రెయిన్ చీకట్లో, ఇన్ని ప్రాంతాల్లో చీకట్లో ఉంది, వెలుగులో ఉన్నటువంటి ప్రాంతాలు, చీకట్లో ఉన్నటువంటి ప్రాంతాలు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.